Good morning, sir. Good morning, madam. PCC application notification వచ్చింది కదా సార్, ఈ నోటిఫికేషన్. అవును. సో దాని గురించి మీ సూచనలు నాకు తెలియజేయండి. తప్పకుండా మేడం. ఎవరైతే పిసిసి ఎగ్జామ్స్ రాయబోతున్నారో 2025-26కు సంబంధించి ఎగ్జామ్ ఫీజు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ యొక్క ఎగ్జామ్ ఫీజు డేట్ అనేది మనకి December 5 లాస్ట్ డేట్ ఉంది మేడం. December 5 లోపు ఎవరైనా సరే వితౌట్ ఫైన్ తో ఎగ్జామ్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఈ టైంలో ఎవరైతే ఎగ్జామ్ ఫీజు పే చేయలేకపోయినారో వాళ్ళు మళ్ళీ December 12 వరకు 50 రూపీస్ ఫైన్ తోని ఎగ్జామ్ ఫీజు అనేది పే చేసుకోవచ్చు. లాస్ట్ మళ్ళీ దాని తర్వాత 75 రూపీస్ ఫైన్ తోని December 19 వరకు ఈ విధంగా 3 లెవెల్స్ లో ఎగ్జామ్ ఫీజు అనేది మీరు పే చేసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా చివరి వరకు వేచి ఉండడం కంటే December 5 ఏదైతే వితౌట్ ఫైన్ తో ఉందో అదే డేట్ లో చేసుకుంటే ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా మీ పని అనేది ఈజీగా కంప్లీట్ అయిపోతుంది. సార్ మరి ఎగ్జామ్ ఫీ పే చేసుకోవడం ఎలా? ఓకే, నిజానికి విద్యార్థులందరికీ నేను కొన్ని టిప్స్ అనేది ఇక్కడ ఇస్తున్నా, చూడండి. మన టీసీసీకి సంబంధించిన ఎగ్జామ్ ఫీ అనేది కొంచెం ప్రాసెస్ లెంతీగా ఉంటుంది మేడం. జనరల్ గా మనం వేరే వేరే కోర్సులోకి వెళ్ళినప్పుడు అక్కడ ఫీజు పేమెంట్ అనేది ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు, లేదా మనకి నెట్ నుంచి లేదా ఆన్లైన్లో మన యూపీఐ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. అయితే మన టీసీసీ పేమెంట్ మాత్రం ఎగ్జామ్ ఫీజు మాత్రం ఆ విధంగా ఆన్లైన్ పేమెంట్ చేసుకునేటువంటి ఛాన్స్ లేదు. డైరెక్ట్ చలానా రూపంలో పే చేసుకునే ఒకే ఒక ఆప్షన్ ఉంది. ఎవరైనా సరే చలానా రూపంలో పే చేసుకోవాలి. సార్ ఇంకొకటి మనకి ఏపీలో ఆన్లైన్లో అంటున్నారు, తెలంగాణలో ఆఫ్లైన్. అవును. సో దీని గురించి సరే, ఇక్కడ ఏపీ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎగ్జామ్ ఫీజు అనేది ఆన్లైన్లో పే చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీజు ఆన్లైన్లో పే చేసుకోవచ్చు, అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవచ్చు. మన తెలంగాణ విద్యార్థులు మాత్రం చలానా మాన్యువల్గా మనము బ్యాంక్లో పేమెంట్ చేసి ఆ రిసిప్ట్ ఒరిజినల్ ఏదైతే ఉంటుందో అది మీ అప్లికేషన్లో కూడా మళ్ళీ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తూ మీ అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి చలానా అనేది తెలంగాణ విద్యార్థులకు కంపల్సరీ. ఇంకొకటి ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. రైట్, ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు నిజానికి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అప్లికేషన్ ఆన్లైన్ చేసి తర్వాత చలానా ఫీజు పే చేయడానికి వెళ్తున్నారు. అలా వెళ్ళే విద్యార్థులు అది కంప్లీట్ రాంగ్. అది ఎందుకంటే మీరు అప్లికేషన్ ఆన్లైన్ చేయడంలో భాగంగా మీరు ఫీజు పేమెంట్ చేసినటువంటి చలానా నెంబర్ ఒకటి, ఏ డేట్లో మీరు పేమెంట్ చేస్తున్నారు, ఏ కోర్స్ కోసం అంటే డ్రాయింగ్, టైలరింగ్ అని 2 ట్రేడ్స్ ఉంటుంది, ఏ ట్రేడ్కి మీరు ఎగ్జామ్ ఫీజు పే చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అనేది ఆన్లైన్ అప్లికేషన్లో అడుగుతుంది. సో ఇక్కడ అప్లికేషన్ అనేది ముందు చేయకూడదు, ముందు చలాన్ పే చేసుకోవాలి. చలాన్ పేమెంట్ కంప్లీట్ అయిన తర్వాత అప్లికేషన్ ఆన్లైన్ చేసుకోవాలి. చలాన్ పేమెంట్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. నిజానికి చలాన్ పేమెంట్ అనేది ముఖ్యంగా గుర్తుంచుకోండి, మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 33 జిల్లాల్లో ఈ చలాన్ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఎవరి సొంత జిల్లాలో వాళ్ళు ఈ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సిన విషయం ఏంటంటే చలాన్ అనేది మేజర్గా మనకి SBI బ్యాంకులోనే మనకి చలాన్ అనేది తీసుకుంటారు. అయితే చాలామంది విద్యార్థులు వాళ్ళు ఉన్నటువంటి మండలాలలో, వాళ్ళు ఉన్నటువంటి గ్రామాలలో SBI బ్యాంకుకు వెళ్తున్నారు, వెళ్ళి అక్కడ చలాన్ పేమెంట్ చేసుకోవడానికి వచ్చినాము అంటున్నారు. నిజానికి అన్ని బ్యాంకులకి చలాన్లు తీసుకునేటువంటి పర్మిషన్ అనేది ఉండదు. ఎక్కడైతే ట్రెజరీ ఉంటుందో, ఎక్కడైతే ఈ ట్రెజరీ పర్మిషన్ ఉన్నటువంటి బ్యాంకులు ఉంటో కొన్ని పర్టికులర్ బ్యాంకులు మాత్రమే చలాన్ తీసుకుంటాయి. ఆ బ్యాంకులోనే ఫీజు పే చేసుకోవాలి. ఇక్కడ అడగండి. రైట్, అంటే ఏ బ్యాంకులో ఉంది అనేది ఎలా తెలుసుకోవాలి? రైట్, మీరేం చేయాలి అంటే చలాన్ పేమెంట్ అనేది 2 రకాల మార్గాలు ఉంటుంది. ఒకటి మాన్యువల్గా ఫిల్ చేసి మనం పేమెంట్ చేసుకోవచ్చు, రెండవది ఆన్లైన్లో మనం రిజిస్ట్రేషన్ చేసి పేమెంట్ చేసుకోవచ్చు. ఈ 2 పద్ధతుల్లో రెండవ పద్ధతి విద్యార్థికి సులభంగా ఉంటుంది, ఈజీగా పని కంప్లీట్ అయిపోతుంది. ఆన్లైన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. చలాన్ అనేది ఫస్ట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఆ ప్రింట్అవుట్ కాపీ తీసుకెళ్ళి బ్యాంకులో పే చేసుకోవాలి. ఈ పనిలో
ఎక్కడ చలాన్ బ్యాంక్ ఉంది అనేది తెలుసుకోవాలి అనేది మీ డౌట్. మీరు చలాన్ ఆన్లైన్ చేసుకోవడానికి ముందుగా మీరు గూగుల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ సెర్చ్ బార్లో చలాన్ ఎంట్రీ ఫామ్ గుర్తుపెట్టుకోండి, చలాన్ ఎంట్రీ ఫామ్ అని మీరు అక్కడ టైప్ చేసి అక్కడ ఎంటర్ చేయాలి. మీకు ఆ గూగుల్లో ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ పేజీలోనే మెయిన్ టైటిల్ చలాన్ ఎంట్రీ ఫామ్ అని చెప్పేసి మనకు అక్కడ టైటిల్ కనిపిస్తుంది. ఆ టైటిల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఆ వెబ్సైట్ ఓపెన్ అయిపోతుంది. అక్కడ ట్రెజరీ నేమ్ అడుగుతుంది. ట్రెజరీ నేమ్ అడిగి ఆ పక్కన చిన్న గ్యాప్లో మనం చూజ్ చేసుకోవడానికి కొన్ని జిల్లాల పేర్లు అక్కడ డిస్ప్లే అవుతుందండి. సో మీరు ఏ జిల్లాలో పేమెంట్ చేయాలి అనుకుంటున్నారో ఆ జిల్లా పేరు మీద మీరు క్లిక్ చేయండి. ఆ జిల్లా పేరు మీద క్లిక్ చేస్తే మీకు అక్కడ మన రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల పేర్లు కూడా డిస్ప్లే అవుతుంది. సో ఆ 33 జిల్లాలు మీరు ఎక్కడ పేమెంట్ చేయాలి అనుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, మీ విలేజ్లో మీరు ఉంటున్నారు, మీ మండల్లో ఉన్న SBIలో పేమెంట్ చేయాలనుకుంటున్నారు. సరే, నేనేం చెప్తున్నా అంటే ఫస్ట్ డిస్టిక్ నేమే కనిపిస్తుంది. డిస్టిక్ నేమ్ మీద క్లిక్ చేయండి. ఆ డిస్టిక్లో ఎన్ని మండలాలలో ఈ SBI బ్యాంక్ ఉంది, ట్రెజరీ కలిగినటువంటి బ్యాంకులు ఎన్ని ఉంది అనేది కనీసం 2 నుండి 4, 5 వరకు మనకు ఆప్షన్స్ మళ్ళీ వస్తాయి. అక్కడ డిస్ప్లే అయిన ఈ ఏదైతే సబ్ ట్రెజరీ బ్యాంకులు ఉందో అక్కడ మాత్రమే మీరు పేమెంట్ చేసుకోవడానికి ఉంటుంది. అంతే తప్ప SBI ఉన్న ప్రతి బ్యాంకులో పేమెంట్ అనేది తీసుకోవాలి. ముందు మీరు డిస్టిక్ చూజ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు డిస్టిక్ హెడ్ క్వార్టర్లోనే పేమెంట్ చేసుకుంటా అంటే నో ఇష్యూ. లేదు మీకు దగ్గరలో ఉన్న బ్యాంకు కావాలి అనుకుంటే డిస్టిక్ సెలెక్ట్ చేసుకున్న వెంటనే అక్కడ సబ్ ట్రెజరీ అని కనిపిస్తుంది. సబ్ ట్రెజరీలో మళ్ళీ మీరు క్లిక్ చేస్తే మళ్ళీ కొన్ని ఎక్కడెక్కడ బ్యాంకులు ఉన్నావో ఆ డిస్ప్లే వస్తుంది. దాంట్లో మీకు నియర్ బై ఉన్న బ్యాంకు మీరు చూజ్ చేసుకోవాలి. ఆ తర్వాత DDO కోడ్ అడుగుతుంది. DDO కోడ్ అనేది కూడా విద్యార్థులు అందరూ గమనించండి. చాలామంది రెగ్యులర్గా అడిగే సందేహాలలో ఇది ఉంది. ఆర్ట్ వాళ్ళకి వేరే ఉంటుందా, ఆర్ట్ మీన్స్ డ్రాయింగ్ వాళ్ళకి వేరే ఉంటుందా, టైలరింగ్ వాళ్ళకి వేరే ఉంటుందా, అదేవిధంగా మాది ప్రజెంట్ మేము లోయర్ చేస్తున్నాం, మా DDO కోడ్ ఎంత, కొంతమంది ఆల్రెడీ మాది లోయర్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు హయ్యర్ రాస్తున్నాం, మా DDO కోడ్ ఎంత, ఈ ప్రశ్న కామన్గా వస్తూ ఉంటుంది. అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరైనా సరే డ్రాయింగ్ వాళ్ళైనా టైలరింగ్ వాళ్ళైనా మీరు లోయర్ గ్రేడ్ అయినా హయ్యర్ గ్రేడ్ అయినా ఎవరైనా పర్వాలేదు, DDO కోడ్ అనేది అందరికీ కామన్. 250003030001 గుర్తుపెట్టుకోండి. 250003030001 అనేది మన DDO కోడ్. ఎవరైతే TCC ఎగ్జామ్ ఫీజు పే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించింది కాబట్టి ఈ కోడ్ అనేది ఎవరైనా ఇదే యూజ్ చేయాలి. వన్స్ అక్కడ మనం DDO కోడ్ ఎంటర్ చేయగానే మళ్ళీ ఒక 7-8 రకాల కోడింగ్స్ అడుగుతూ మళ్ళీ కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది మేడం. కొత్త పేజీలో మళ్ళీ మేజర్ హెడ్ అని, సబ్ మేజర్ హెడ్ అని ఈ విధంగా కొన్ని టైటిల్స్ అడుగుతుంది. అక్కడ కోడింగ్స్ అనేది ఇవ్వాలి. మనం ఎక్కడెక్కడ ఏ కోడింగ్స్ ఇవ్వాలి అనేది కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. DDO కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు ఆప్షన్ ఏముంటుంది అంటే మేజర్ హెడ్ కోడ్ అని అడుగుతుంది. మేజర్ హెడ్ ఏంటిది అంటే మనది 0 to 02 4 డిజిట్స్ ఉంటుంది. 0 to 02 ఫస్ట్ కాలంలో 0 to 02 మీరు ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా నెక్స్ట్ కాలంలోకి కర్జర్ వెళ్తుంది. అదేంటంటే సబ్ మేజర్ హెడ్, అక్కడ మళ్ళీ కోడింగ్ ఇవ్వాలి. మనం సబ్ మేజర్ హెడ్లో 01 అనేది ఎంటర్ చేయండి. ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అదేంటి అంటే మైనర్ హెడ్ అండి. మైనర్ హెడ్ నెంబర్ వచ్చేసి 102. తర్వాత గ్రూప్ సబ్ హెడ్ అని అడుగుతుంది. గ్రూప్ సబ్ హెడ్ వచ్చేసి 0000 ఎంటర్ చేయండి. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి డీటెయిల్డ్ హెడ్ అని అడుగుతుంది. అక్కడ 800. నెక్స్ట్ వచ్చేసి సబ్ డీటెయిల్స్ హెడ్ అని అడుగుతుంది. అక్కడ 000 ఎంటర్ చేయండి. ఆ నెక్స్ట్ ఒక 3 రకాల ఆప్షన్స్ మళ్ళీ మనకి టెక్స్ట్ రూపంలో అడుగుతుంది. నాన్ ప్లాన్ ఆర్ ప్లాన్ అని అడుగుతుంది. అక్కడ నాన్ ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. N అని ఉంటుంది, సింపుల్గా ఒకటే లెటర్ ఉంటుంది. నాన్ ప్లాన్ అనేమి ఫుల్ లెటర్ ఉండదు. సో N అనేది చూజ్ చేసుకోండి. తర్వాత చార్జ్డ్ ఆర్ ఓటెడ్ అని ఉంటుంది. సో చార్జ్డ్ ఆర్ ఓటెడ్ అనే దగ్గర ఓటెడ్ సెలెక్ట్ చేసుకోండి. V అని ఉంటుంది, ఓన్లీ V సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నాన్ కాంటింజెన్సీ ఆర్ కాంటింజెన్సీ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ
నాన్ కాంటింజెన్సీ N అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ కోడింగ్స్ మళ్ళీ చెప్తున్నా, డ్రాయింగ్ వాళ్ళకైనా, టైలరింగ్ వాళ్ళకైనా, లోయర్ వాళ్ళకైనా, హయ్యర్ వాళ్ళకైనా అందరికీ ఇవే కోడ్స్ అండి. కోడింగ్ అనేది మారదు. DDO కోడ్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 8-10 రకాల కోడింగ్స్ అందరికీ కామన్గా ఉంటుంది. ఈ లాస్ట్ ఆప్షన్ ఎప్పుడైతే మనం నాన్ కాంటింజెన్సీలో N అనేది చూస్ చేస్తామో అప్పుడు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో మనము ఏ పర్పస్లో ఈ యొక్క చలాన్ పే చేయబోతున్నామో ఆ పర్పస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అడుగుతుంది. ఏ పర్పస్లో చేస్తున్నారు? మీరు TCC ఎగ్జామ్స్ కోసం చేస్తున్నారు. సో అక్కడ ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే రిమిటర్స్ నేమ్ ఆర్ ఆర్గనైజేషన్ నేమ్ అని అడుగుతుంది. రిమిటర్స్ నేమ్ ఆర్ ఆర్గనైజేషన్ నేమ్ అని అడుగుతుంది. దాని మీనింగ్ ఏంటంటే మనం ఎవరైతే TCC ఎగ్జామ్ రాయబోతున్నారో అక్కడ స్టూడెంట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. స్టూడెంట్ నేమ్ ఎంటర్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే కొంతమంది మ్యారేజ్ అయినటువంటి లేడీస్ ఉంటారు. బిఫోర్ మ్యారేజ్ వాళ్ళ సర్నేమ్ ఒకటి ఉంటుంది, ఆఫ్టర్ మ్యారేజ్ సర్నేమ్ ఉంటుంది. సో 10th ఒక ఇంటి పేరు ఉంటుంది, ఆధార్లో ఒక ఇంటి పేరు ఉంటుంది. ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎవరైనా సరే SSC ప్రకారం మీరు అక్కడ మీ పేరు అనేది ఎంటర్ చేయాలి. ఫుల్ నేమ్ SSCలో ఎలా ఉంటే అలా, ఓకేనా? ఆ SSCలో ఉన్న ప్రకారం ముందు అభ్యర్థి పేరు మనం ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ చలాన్లో ఆధార్కి సంబంధం లేదు. చలాన్లో అసలు ఆధార్ డీటెయిల్స్ కానీ నెంబర్ కానీ ఏది అడగదు. చలాన్లో ఓన్లీ అభ్యర్థి పేరు అడుగుతుంది, తర్వాత అడ్రస్ అడుగుతుంది. అడ్రస్లో కూడా చాలామంది ఏం చేస్తున్నారు అంటే హౌస్ నెంబర్, వాళ్ళు ఏదైనా పర్టికులర్ కాలనీలో ఉంటే కాలనీ నేమ్, విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్, ఇట్లా 5-6 రకాల డీటెయిల్స్ ఫిల్ చేస్తున్నారు. అవన్నీ అవసరం లేదు. మీరు ఏదైతే విలేజ్లో ఉంటున్నారో విలేజ్ అండ్ డిస్ట్రిక్ట్, వీలైతే పిన్ కోడ్, ఈ 3 టాపిక్స్ ఇస్తే సరిపోతుంది. ఓకే, ఇక్కడ మళ్ళీ మెయిన్గా చలాన్ అనేది మీరు ఫీజు పేమెంట్కి సంబంధించిన అంశము. ఈ చలానా రేపు వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటే మీరు ఎంతైతే ఫీజు పే చేస్తున్నారో ఆ ఫీజు అనేది వాళ్ళ ట్రెజరీ అకౌంట్లో పడాలి. సో ఇక్కడ అడ్రస్ తో సంబంధం లేదు. మీరు ప్రజెంట్ అడ్రస్ అయినా పెట్టొచ్చు, పర్మనెంట్ అడ్రస్ అయినా పెట్టొచ్చు. ఈ అడ్రస్ తోని సంబంధం లేదు. మొత్తానికి మీ సొంత అడ్రస్ అనేది అక్కడ ఇవ్వాలి. తర్వాత ఎంటర్ పర్పస్ అని ఒక ఆప్షన్ అడుగుతుంది చలాన్లో. ఎంటర్ పర్పస్, మీరు ఏ పర్పస్లో ఈ చలాన్ ఫిల్ చేస్తున్నారు అనేది అడుగుతుంది. దేనికోసం? మనం TCC ఎగ్జామ్స్ కోసం. TCCలో మళ్ళీ 2 రకాల ట్రేడ్స్ ఉంది కదా, డ్రాయింగ్ ఉంది, అదేవిధంగా టైలరింగ్ ట్రేడ్ ఉంది. సో మీరు డ్రాయింగా టైలరింగా అనేది మనం అక్కడ టైటిల్ ఇవ్వాలి. ఫస్ట్ డ్రాయింగ్ అనుకుందాం, ఎగ్జాంపుల్ డ్రాయింగ్. మళ్ళీ డ్రాయింగ్లో 2 లెవెల్స్ ఉంటుంది. లోయర్ గ్రేడ్ వాళ్ళు ఉంటారు, హయ్యర్ గ్రేడ్ వాళ్ళు ఉంటారు. మీరు ఏ గ్రేడ్, కొత్తగా జాయిన్ అయితే లోయర్ గ్రేడ్, ఆల్రెడీ లాస్ట్ ఇయర్ లోయర్ కంప్లీట్ అయ్యి ఇప్పుడు హయ్యర్ రాస్తున్న వాళ్ళు హయ్యర్ గ్రేడ్. కాబట్టి లోయర్ గ్రేడ్ వాళ్ళైతే డ్రాయింగ్ లోయర్ గ్రేడ్ అని టైటిల్ ఎంటర్ చేయండి. లేదు హయ్యర్ వాళ్ళైతే డ్రాయింగ్ హయ్యర్ గ్రేడ్ అని ఎంటర్ చేయండి. టైలరింగ్ వాళ్ళైతే టైలరింగ్ అండ్ ఎంబ్రాయిడరీ లోయర్ గ్రేడ్ అయితే లోయర్ గ్రేడ్, హయ్యర్ గ్రేడ్ అయితే హయ్యర్ గ్రేడ్. అక్కడ పర్పస్ అనేది మనం ఫిల్ చేయాలి. లాస్ట్ మనకి అమౌంట్ అడుగుతుంది. అమౌంట్ గుర్తుపెట్టుకోండి. మీరు ఈ వీడియో ఈరోజు చూస్తున్నారు. నేను ఈరోజు ఏం చెప్తున్నా, డిసెంబర్ 5వ తారీఖు 2025-26 నోటిఫికేషన్ ప్రకారం డిసెంబర్ 5వ తారీఖు వితౌట్ ఫైన్తో పే చేసుకోవచ్చు. డ్రాయింగ్ లోయర్ వాళ్ళు అయితే 100 రూపీస్ ఉంది, లోయర్ గ్రేడ్ వాళ్ళు 100 రూపీస్ ఉంది. అదే హయ్యర్ వాళ్ళు అయితే 150 రూపీస్ ఉంది ఉంటుంది. సో ఏ గ్రేడ్ వాళ్ళు ఆ గ్రేడ్కి సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన ఫీజు ఎంటర్ చేయండి, ఓకేనా? అదే టైలరింగ్ లోయర్ వాళ్ళు అయితే 150 రూపీస్ ఎంటర్ చేయాలి. హయ్యర్ వాళ్ళు అయితే 200 రూపీస్ ఎంటర్ చేయాలి. లాస్ట్లో మొబైల్ నెంబర్ ఒకటి అడుగుతుంది. ఈ మొబైల్ నెంబర్ కూడా ఎటువంటి OTP రాదు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ రాదు, బట్ అక్కడ అడుగుతుంది కాబట్టి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఫైనల్గా ప్రింట్ చలాన్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఆ చలాన్ మీద మనం క్లిక్ చేయాలి, ఓకేనా? ఈ ప్రింట్ చలాన్ అనేటువంటి ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు ఈ ప్రాసెస్ అంతా ఇంటర్నెట్లో చేస్తే వెంటనే ప్రింట్ తీసుకోండి. ప్రింట్ తీసుకున్న తర్వాత దాంట్లో ఒకే పేపర్లో ఒక A4 సైజ్ పేపర్ మనం తీసుకుంటే ఒకే పేపర్లో 3 కాలమ్స్ మనకు వస్తుందండి. 3 కాలమ్స్ కూడా సేమ్ ఉంటుంది.
అంటే మనం ఇచ్చినటువంటి కోడింగ్స్ అన్నీ కూడా ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుంది. సేమ్ కోడింగ్స్ ఈ పార్ట్ 3 అంటే ఒరిజినల్ ఒకటి ఉంటుంది, డూప్లికేట్ ఒకటి ఉంటుంది, ట్రిప్లికేట్ అని ఒకటి ఉంటుంది. 3 కాలమ్స్ వస్తాయి. 3 భాగాలు అన్నీ సేమ్ ఉంటుంది. అభ్యర్థి సంతకం 3 చోట్ల పెట్టాలి. ఏ డేట్లో పెడుతున్నారో అనేది కూడా డేట్ మెన్షన్ చేస్తే మంచిది. ఈ ఫామ్ తీసుకొని మీరు ఏ బ్యాంకు చూజ్ చేసుకున్నారు గుర్తుంది కదా. ఫస్ట్లోనే మనం డిస్టిక్ పేరు చూజ్ చేసుకున్నాము. తర్వాత అక్కడ ఉన్న సబ్ ట్రెజరీలో మనకి నియర్ బై ఉన్న లొకేషన్ ఏదో చూజ్ చేసుకున్నాం. ఆ లొకేషన్లో ఉన్న బ్యాంకుకే వెళ్ళాలి. మళ్ళీ ఇది తీసుకొని ఎక్కడ వేరే అదర్ బ్రాంచ్కి వెళ్ళడానికి లేదు. అక్కడికి ఎప్పుడు వెళ్ళాలి? మనం చలానా ఆన్లైన్ చేసిన తర్వాత మినిమం 2 అవర్స్ తర్వాత వెళ్ళాలి. ఇప్పుడే ప్రింట్ తీసుకొని ఇప్పుడే వెళ్ళి బ్యాంకులో పే చేస్తా అంటే ఇది బ్యాంకులో అప్డేట్ కాదు, మన డీటెయిల్స్ అక్కడ డిస్ప్లే కాదు. మళ్ళీ వాళ్ళు వెయిట్ చేయమని చెప్తారు. మినిమం 2 అవర్స్ లోపు వెళ్తేనే 2 అవర్స్ తర్వాత వెళ్ళగానే మనం పేమెంట్ కంప్లీట్ చేసుకోవచ్చు. చాలామంది డౌట్ ఏంటంటే 3 పార్ట్స్ ఉంటుంది. వాళ్ళు ఏం చేశారు అంటే ఒక పార్ట్ మనకి రిసిప్ట్ రూపంలో కట్ చేసి ఇస్తారు, మిగతా 2 వాళ్ళ దగ్గరే ఉంటారు మేడం. ఓకే, ఇంతే ఇప్పటిదాకా చేసింది. ఆన్లైన్లో చలానా జనరేట్ చేసుకోవాలి. ఆ ప్రింట్ కాపీ తీసుకొని ఒక 2 అవర్స్ వెయిట్ చేసి బ్యాంకుకి వెళ్ళాలి. రెండోది ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఈ ట్రెజరీ బ్యాంకులు చలాన్స్ అన్నీ కూడా దాదాపు మేజర్ చాలా చోట్ల మధ్యాహ్నం 2 లోపే తీసుకుంటారు. కొన్ని చోట్ల 2 తర్వాత తీసుకోరు, నెక్స్ట్ డే రమ్మంటారు. కాబట్టి వీలైనంత తొందరగా మనం తీసుకుంటే మంచిది. అయితే ఇక్కడ విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి చలాన్ మీరు ఆన్లైన్లో జనరేట్ చేసిన తర్వాత 2 డేస్ అది యాక్టివ్లో ఉంటుంది. అంటే ఈరోజు మనం చలాన్ జనరేట్ చేసినాం, ప్రింట్ తీసుకున్నాం, వీలు కాలేదు బ్యాంకులో పేమెంట్ చేసేయడం వీలు కాలేదు, రేపైనా చేసుకోవచ్చు, పనిచేస్తుంది. అలా అని చెప్పి 3-4 డేస్ తర్వాత వెళ్తే ఇది మళ్ళీ క్లెయిమ్ కాదు, ఇది డీయాక్టివేట్ అయిపోతుంది. కాబట్టి మీరు ఈరోజు పేమెంట్ చేసుకుంటా అనుకుంటే ఎస్టర్డే నైట్ ముందు రోజు నైటే మీరు చలానా జనరేట్ చేసుకుంటే మంచిది, బ్యాంకులో వెళ్ళగానే పని అయిపోతుంది. ఓకే, లేదు ఈరోజు చేసినాం ఏదో కారణాల వల్ల పేమెంట్ చేయలేదు, 3 డేస్ 4 డేస్ అవుతుంది, నో ఇష్యూ, ఇది పడేసేయండి, ఇంకోటి జనరేట్ చేసుకోండి. ఇది డీయాక్టివేట్ అయిపోతుంది. ఒకసారి చేసినాం ఇదే పే చేయాలా అని ఏం లేదు, దీన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ వన్ ఇంకోటి తీసుకొని అయినా వెళ్ళొచ్చు, మళ్ళీ కొత్త జనరేట్ చేసుకోండి. ఈ విధంగా పేమెంట్ అయిన తర్వాత వాళ్ళు స్టాంప్ వేసి మనకు ఒకటి చెప్పినా కదా, దీంట్లో 3 కాలమ్స్ ఉంటుంది, ఒరిజినల్, డూప్లికేట్, ట్రిప్లికేట్ అని ఉంటుంది. దీంట్లో 1 ఆఫ్ ద పార్ట్ మనకి ఇస్తారు, అది మీ యొక్క ఫీజ్ పేమెంట్ చేసినటువంటి ఒరిజినల్ రిసిప్ట్ అండి. ఈ రిసిప్ట్ చేతికి వచ్చిన తర్వాతే మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి, అప్లికేషన్ ఆన్లైన్ చేయాలి. సో చలానా చేయడం ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, అప్లికేషన్ ఆన్లైన్ మనం ముఖ్యంగా 3 రకాల స్టేజెస్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి చలానా పే చేయడం, రెండోది అప్లికేషన్ ఆన్లైన్ చేయడం, మూడోది డిఓ ఆఫీస్లో డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేయడం. సో ఫస్ట్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, ఇప్పుడు సెకండ్ స్టేజ్లో ఉన్నాం. అప్లికేషన్ ఆన్లైన్ చేసే వాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వెబ్సైట్లో అప్లోడ్ చేయడానికి 2 రకాల డాక్యుమెంట్స్ అవసరం. ఒకటి క్యాండిడేట్ ఫోటో. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే విద్యార్థులు గమనించండి, ఈ యొక్క ఫోటో ఏదైతే ఉందో ఈ ఫోటో రేపు మీకు వచ్చేటువంటి ఒరిజినల్ మెమో, ఆ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అక్కడ ప్రింట్ అయి వస్తుంది. సో ఈ ప్రింట్ అయి వచ్చేటువంటి సర్టిఫికేట్ కాబట్టి మీ ఫోటో అక్కడ లైఫ్ టైం మీకు యూజ్ అవుతుంది. కాబట్టి రీసెంట్గా దిగి మంచిగా ఉన్నటువంటి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఫోటో తర్వాత సిగ్నేచర్ కూడా కొంతమంది మమ్మల్ని అడుగుతూ ఉంటారు, సార్ మా పాత ఇంటి పేరుతో పెట్టాలా లేదా కొత్త ఇంటి పేరుతో పెట్టాలా? సిగ్నేచర్ ఈజ్ సిగ్నేచర్, మీరు ఎలా పెడతారు అనేది మీ ఇష్టం. ఇప్పుడు ఏదైతే పెడుతున్నారో రేపు ఎగ్జామ్ సెంటర్లో కూడా మళ్ళీ మీకు వెరిఫికేషన్ తీసుకొచ్చినప్పుడు అదే సిగ్నేచర్ చేస్తే సరిపోతుంది. ఈ 2 మాత్రమే మనము వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాము. 10th కానీ ఆధార్ కానీ ఇతర డాక్యుమెంట్స్ ఏది అప్లోడ్ చేయము. ఈ 2 తీసుకోండి. తర్వాత ఈ చాలామంది ఇక్కడ చేసే తప్పు ఏంటంటే మొబైల్లో అప్లికేషన్ చేస్తూ ఉంటారు. అది కొన్నిసార్లు సక్సెస్ అవుతుంది, ఎక్కువ సార్లు అది ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే ఆ ఫోటో కానీ ఆ సిగ్నేచర్ కానీ కావాల్సిన కేబీ సైజులో లేనప్పుడు అది కొన్నిసార్లు అప్లికేషన్ కంప్లీట్ అయినట్టు చూపించినప్పటికీ
అక్కడ అప్డేట్ కాదు, తర్వాత హాల్ టికెట్ అనేది రాదు. ఎవరైనా సరే ఇంటర్నెట్కి వెళ్ళి చేయించుకోవడం బెటర్. మీ సేవకే వెళ్ళాలి అని రూల్ ఏం లేదు. నిజానికి మొబైల్లో కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా నాలెడ్జ్ ఉండి దాని మీద అవగాహన ఉన్న వాళ్ళు చేయొచ్చు, తప్పేం కాదు. లేదు ఫస్ట్ టైం చేస్తున్నాము అనుకున్న వాళ్ళు ఇంటర్నెట్లో చేసుకుంటే మంచిదండి. ఎక్కడైనా సరే ఇంటర్నెట్ కలిగి ఉన్నటువంటి దగ్గరికి వెళ్ళి అప్లికేషన్ చేసుకోండి. అయితే ఈ అప్లికేషన్లో డాక్యుమెంట్స్ 2 మిగతాయి డీటెయిల్స్ రూపంలో అడుగుతూ ఉంటారు. ఏం అడుగుతారు? ఫస్ట్ ఆధార్ నెంబర్ అడుగుతారు. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. సార్ ఆధార్లో మా సొంత ఊరు అడ్రస్ ఉంది, మేము వేరే జిల్లాలో పనిచేస్తున్నాము, అడ్రస్ ఇక్కడ అవసరం లేదు. ఓకే, తర్వాత సర్నేమ్ మారింది, అవసరం లేదు. నెంబర్తో లాగిన్ అవుతారు కాబట్టి మీ సొంత ఆధార్ ఎవరైతే క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ నేమ్ అడుగుతుంది. యాజ్ పర్ ఎస్ఎస్సి ప్రకారమే క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేస్తాము. తర్వాత ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఫాదర్ నేమ్ కూడా ఎస్ఎస్సి ప్రకారమే. డేట్ ఆఫ్ బర్త్ ఎస్ఎస్సి ప్రకారం. తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది ఎస్ఎస్సి ప్రకారం. ఈ విధంగా అడిగినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఎంటర్ చేస్తూ వస్తాం. తర్వాత కమ్యూనిటీ అడుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఏదైతే కులం ఉంటుందో మీ యొక్క కులాన్ని అక్కడ చూజ్ చేసుకోవాలి. ఎస్సీఆర్, బీసీ, ఎస్టీ సంథింగ్ ఉంటారు కదా, అది అక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీడియం అడుగుతుంది. మీడియం మనకి టీసీసీలో 4 రకాల మీడియంస్లో కోర్స్ అందిస్తున్నారు. తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం, ఉర్దూ మీడియం ఆర్ హిందీ మీడియం అనుకున్నాము. ఎవరైనా సరే మీకు క్వశ్చన్ పేపర్ మీ చేతికి వచ్చిన తర్వాత దాన్ని రీడ్ చేయడానికి ఈజీగా మీకు ఏ లాంగ్వేజ్ అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్ మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ చూజ్ చేసుకోండి. ఇక్కడ చాలామంది అపోహ ఏంటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియంలో చేస్తేనే రాబోయే రోజుల్లో అన్ని గురుకులాలు కాబట్టి అన్ని ఇంగ్లీష్ మీడియంస్ కాబట్టి అక్కడ ఎలిజిబిలిటీ ఉంటాం, తెలుగు మీడియంలో చేస్తే తీసుకోరు అనేటువంటి అపోహ ఉంది. ఈ మీడియం అనేది ఇంపార్టెంట్ ఏం కాదు. నిజానికి మీకు వచ్చే మెమోలో కూడా మీడియం అనేది మెన్షన్ చేయరు. ఏ మీడియంలో మీరు ఎగ్జామ్ రాసినా అందరికీ కామన్ సర్టిఫికేట్ ఉంటుంది, మీడియం అనేది మెన్షన్ చేయరు. మీకు ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్ ఏదైతే ఉందో క్వశ్చన్ పేపర్ చదవడం కోసం మీకు నచ్చిన లాంగ్వేజ్ మీరు తీసుకోవచ్చు. తర్వాత మీరు ఏ ట్రేడ్ మనం చెప్పుకున్నాం కదా, డ్రాయింగ్ చేస్తున్నారా, టైలరింగ్ చేస్తున్నారా, ఒకవేళ డ్రాయింగ్ అయితే లోయర్ చేస్తున్నారా, హయ్యర్ చేస్తున్నారా అక్కడ అడుగుతుంది. అక్కడ మనం ఆప్షన్స్ చూజ్ చేసుకోవాలి. ఒకవేళ డ్రాయింగ్ హయ్యర్ అనుకున్నాం, లాస్ట్ ఇయర్ లోయర్ అయిపోయింది, ఇప్పుడు హయ్యర్ చేస్తున్నారు అనుకున్నాం. హయ్యర్ అనేది మనం పెట్టుకుంటే లోయర్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అడుగుతుంది. మళ్ళీ 40 days ట్రైనింగ్ చేసినాం సార్, అది చేయాలా, లోయర్ సర్టిఫికేట్ హాల్ టికెట్ పెట్టాలని అడుగుతుంటారు. లోయర్కి సంబంధించినటువంటి హాల్ టికెట్ పెడితే సరిపోతుందండి. ఓకేనా, హయ్యర్కి హయ్యర్కి మనం వెళ్తున్నాం కాబట్టి లోయర్ కంప్లీట్ అయినందుకు మనం ఒకటి డాక్యుమెంట్ కూడా పెట్టాలి. హయ్యర్ వాళ్ళు 10th ఆధార్తో పాటు లోయర్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా పెట్టాలి. అదే డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి. ఇయర్ ఆఫ్ పాస్, మీరు లోయర్ ఏ ఇయర్లో పాస్ అయినారు. చాలామంది ఎస్ఎస్సి పాస్ అయిన ఇయర్ పెడుతుంటారు, అది తప్పు. ఒకవేళ మీరు హయ్యర్ రాస్తే ఏ ఇయర్లో పాస్ అయి ఉన్నారు లోయర్ అనేది ఎంటర్ చేయాలి. లేదు మీరు లోయర్ ప్రజెంట్ హయ్యర్ లేదు, మీకు ఆ ఇయర్ ఆఫ్ పాస్ లేదు, సో అటువంటి వాళ్ళు జస్ట్ అక్కడ ఓన్లీ 0000 ఎంటర్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతాం. తర్వాత చలాన్ డీటెయిల్స్ అడుగుతుంది అప్లికేషన్లో. చలాన్ డీటెయిల్స్ ఫస్ట్ చలాన్ నెంబర్ అడుగుతుంది. తర్వాత చలాన్ పేమెంట్ చేసిన డేట్ అడుగుతుంది. డేట్ ఎంటర్ చేస్తాము, నెంబర్ ఎంటర్ చేస్తాము. ఎంత పేమెంట్ చేస్తున్నారు అడుగుతుంది. మీరు ఎంత 100 చేస్తున్నారా, 150 చేస్తున్నారా, ఆ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. ఈ విధంగా అడిగిన తర్వాత అడ్రస్ అడుగుతుంది. ఆ లాస్ట్లో అడ్రస్ అడుగుతుంది. అక్కడ డోర్ నెంబర్ కానించి అక్కడ మీ విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అన్నీ కూడా అడుగుతుంది. అయితే అక్కడ మీరు ఏ ఎగ్జామ్ అంటే మీరు ఈ ఎగ్జామ్స్ ఏ జిల్లాలో రాస్తున్నారో ఆ జిల్లాలో మీరు ఉంటున్నటువంటి అడ్రస్ ఇస్తే సరిపోతుంది. ఈ విధంగా మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దీంతో అంటే సబ్మిషన్ చేయకముందు ఫోటో ప్లస్ సిగ్నేచర్ కూడా మనము అప్లోడ్ చేస్తాము. ఇది అయిపోయిన తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేసి ప్రింట్అవుట్ తీసుకోవాలి. రైట్, ఇది మేజర్ అండి. ఇప్పటి వరకు చేసింది ఒక ప్రాసెస్. అయితే చాలామంది ఫీజు పే చేసినాం, ఆన్లైన్ అప్లికేషన్ చేసినాం.
మాకు సంబంధించిన పని మేము కంప్లీట్ చేసినాం అనుకుంటారు. వందలాది మంది ప్రతి సంవత్సరం ఎగ్జామ్స్ రాయలేకపోతున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే ఈ రెండు చేసి అయిపోయింది అనుకొని వదిలేస్తున్నారు. నిజానికి ఈ ప్రింట్ అప్లికేషన్ సబ్మిషన్ చేసిన తర్వాత అది ప్రింట్అవుట్ తీసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఎన్ని ఉన్నవి? ఒకటి చలాన్ పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్ ఒకటి ఉంది, ఒరిజినల్ బ్యాంకులో ఇచ్చింది. రెండోది ఇప్పుడు అప్లికేషన్ ఆన్లైన్ చేసినాము, అది ఒకటి ఉంది. ఈ రెండు కాపీస్ దీనికి అటాచ్ చేసేటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే ఎస్ఎస్సి ఒకటి, ఆధార్ ఒకటి, ఈ రెండు అటాచ్ చేయాలి. కొన్ని జిల్లాలు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా గతంలో అడిగి ఉన్నారు. నిజానికి అది అవసరం లేదు, నోటిఫికేషన్లో లేదు. అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో అది ఉంటేనే తీసుకుంటున్నారు. ఉంటే అది కూడా యాడ్ చేయండి. ఓకే, లేదు ఇప్పుడు హైయర్ రాస్తున్నాం, లాస్ట్ ఇయర్ లోయర్ అయిపోయింది, ఇప్పుడు హైయర్ రాస్తున్నాం అనుకునే అభ్యర్థులు లోయర్ సర్టిఫికేట్ కూడా యాడ్ చేయాలి. ఇప్పుడు మొత్తం మీ దగ్గర ఎన్ని డాక్యుమెంట్స్ ఉండాలి? చలాన్ ఒరిజినల్ ఒకటి, రెండోది అప్లికేషన్ ఆన్లైన్, తర్వాత ఎస్ఎస్సి జిరాక్స్, తర్వాత ఆధార్ జిరాక్స్, తర్వాత క్యాస్ట్ జిరాక్స్. ఒకవేళ హైయర్ వాళ్ళైతే అన్నిటితో పాటు లోయర్ సర్టిఫికేట్ జిరాక్స్ కూడా కావాలి. ఈ అన్నింటిలో మీ దగ్గర రెండే ఒరిజినల్స్ ఉన్నవి, ఆన్లైన్ అప్లికేషన్ ఒకటి, చలానా రిసిప్ట్ ఒకటి. ఓకే, మిగతా అన్ని జిరాక్సే. మళ్ళీ 10th అవన్నీ ఒరిజినల్ ఇవ్వకూడదు, అన్ని జిరాక్సే. ఏం చేయాలి? ఈ 6 కాపీస్ కలిపి 3 సెట్లు జిరాక్స్ తీసుకోండి. 3 సెట్లు జిరాక్స్ తీసుకోండి. చలాన్ కంప్లీట్ అవ్వాలి, అప్లికేషన్ కంప్లీట్ అవ్వాలి. 3 సెట్లు జిరాక్స్ తీసుకోండి. 3 సెట్లు జిరాక్స్ తీసుకొని 2 సెట్స్ వచ్చేసి ఎవరైతే ఏ జిల్లా అడ్రస్తో అప్లికేషన్ చేసుకున్నారో, ఫర్ ఎగ్జాంపుల్ జనగామ పెట్టినాం మనం, జనగామ అడ్రస్ పెట్టినప్పుడు జనగామ జిల్లా డిఓ ఆఫీస్కి వెళ్ళి ఇదొక కాపీ మనం ఇవ్వాలి. ఒక జిరాక్స్ కాపీ, ఒక ఒరిజినల్ కాపీ. 3 సెట్లు కదా మన దగ్గర ఉంది. ఒరిజినల్ కాకుండా 2 సెట్లు ఉంది. ఒక ఒరిజినల్, ఒక జిరాక్స్ వాళ్ళకి ఇస్తాము. ఒక సెట్ మన దగ్గర ఉంది. ఒక రిసీవ్డ్ కాపీ తీసుకొని వాళ్ళకి ఇచ్చినట్టు ఒక స్టాంప్ వేసి సిగ్నేచర్ చేసి ఇస్తారు. రిసీవ్డ్ కాపీ తీసుకుంటే ఇప్పుడు మీ ఎగ్జామ్ ఫీజుకి సంబంధించిన ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు. రైట్ రైట్, ఖచ్చితంగా గెస్టెడ్ సిగ్నేచర్ పెట్టించాలి. మీరు ఏదైతే తీసుకెళ్తున్నారో చలాన్ మీద అవసరం లేదు, అది ఒరిజినల్ ఇస్తున్నాం కాబట్టి దాని మీద గెస్టెడ్ సిగ్నేచర్ అవసరం లేదు. అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకున్న కాపీ మీద అవసరం లేదు. ఈ 2 మినహాయించి ఏదైతే సపోర్టెడ్ డాక్యుమెంట్స్ రూపంలో 10th, ఆధార్, క్యాస్ట్, లోయర్ సర్టిఫికేట్ అని పెడుతున్నామో ఆ 4 మీద గెస్టెడ్ సిగ్నేచర్ పెట్టించాలి. పెట్టించిన తర్వాతే డిఓ ఆఫీసులు ఇస్తాము. డిఓ ఆఫీస్ వాళ్ళకి కొంత ప్రాసెస్ ఉంటుంది. మీ పేమెంట్ కంప్లీట్ చేసి అది కన్ఫర్మ్ చేసుకుంటారు. డీటెయిల్స్ అన్ని టాలీ అయిందా లేదా చెక్ చేసుకుంటారు. తర్వాత అవన్నీ కూడా బోర్డుకి పంపిస్తారు. తర్వాత మీకు హాల్ టికెట్స్ వస్తాయి. కానీ మీ పరిధిలో మీరు చేయాల్సిన అంశం ఏంటిది? చలాన్ పేమెంట్ చేయాలి, అప్లికేషన్ ఆన్లైన్ చేయాలి, డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఈ తర్వాత మీరు చేయాల్సింది ప్రాక్టీస్ చేసుకోవడం, ఎగ్జామ్స్ కోసం ఎదురు చూడడం. నిజానికి నేను ఇందాక చెప్పినట్టు 3 సెట్లు అంటున్నాము, 2 సెట్స్ వాళ్ళకి ఇస్తాము. ఒక సెట్ మీద రిసీవ్డ్ కాపీ తీసుకోవాలి. మనం ఇచ్చినట్టు మన దగ్గర కూడా ఏదైనా ఒక ప్రూఫ్ ఉండాలి. కాబట్టి రేపటి రోజున ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మనకు చూపించుకోవడానికి మేము పేమెంట్ చేసినాము, అప్లికేషన్ చేసినాము, మన దగ్గర కూడా ఏదైనా ఒక ఆధారం ఉండాలి. కాబట్టి ఒక దాని మీద రిసీవ్డ్ కాపీ తీసుకుంటే మంచిది. ఏ డేట్లో మనం ఆఫీస్లో ఇచ్చినాము అనేది మనకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఏదైనా టెక్నికల్ ఇష్యూ వస్తే మనం అవసరమైతే డిఓ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి విన్నవించుకోవడానికి పెట్టుకోవడానికి కూడా అది పనిచేస్తుంది. ఇంకా ఏమైనా ముఖ్యంగా విద్యార్థులందరికీ గమనిక, ఎవరైనా సరే ఆన్లైన్ చేసుకునే క్రమంలో నేను చెప్పినటువంటి సూచనలు పాటించండి. ఈ చిన్న పని నేను దాదాపు అన్ని టాపిక్స్ అనేది ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈ చిన్న పని చేయడంతో మీకు ఇయర్ సేవ్ అవుతుంది. ఏ ఒక్క దగ్గర మీరు స్కిప్ అయినా మీ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, మళ్ళీ 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. కాబట్టి మీరు చలాన్ చేసే టైంలో కానీ, అప్లికేషన్ టైంలో కానీ, డాక్యుమెంట్ సబ్మిషన్ చేయడం కానీ అన్నీ కూడా ఇన్ టైంలో చేసుకోండి. ఓకే, ఈ విధంగా మీ యొక్క అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకేదైనా డీటెయిల్స్ కానీ ఇంకేదైనా సందేహాలు కానీ ఉంటే
మేము మీకు ఇక్కడ ఒక నెంబర్ డిస్ప్లే చేస్తున్నాము, దానికి వాట్సాప్ మెసేజ్ చేయండి, మీకు ఆన్సర్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.